అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అస్సలు దీన్ని మార్చడం సాధ్యమేనా అని? ఈరోజు మనం సరిగ్గా ఇదే చాలా లోతైన ఈ ప్రశ్న గురించే మాట్లాడుకోబోతున్నాం. అవును, ఇది చాలా పెద్ద ప్రశ్నే కదండి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి దీన్ని ఇంకాస్త మంచిగా మార్చాలని మనలో చాలామందికి అనిపిస్తుంటుంది. కాని అది నిజంగా సాధ్యమేనా? ఈ ఆలోచనే ఈరోజు మన చర్చకు నాంది అనమాట. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ముందు మనం రోహన్ను కలుద్దాం. మన కథలో ఇతనే హీరో. చాలా ఆశయమున్న వ్యక్తి. సమాజంలో ఉన్న తప్పులన్నిటినీ సరిదిద్దాలి, ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రదేశంగా మార్చాలి అని బలంగా నమ్మే రకం. ఒక రోజేమైందంటే రోహన్ ఒక పాత మురికిపట్టిన అద్దం ముందు నిల్చుంటాడు. ఆ అద్దం మనం గుర్తుపెట్టుకోవాలి, అది బయటి ప్రపంచానికి ఒక సింబల్ లాంటిది. ఇక అందులో తన ప్రతిబింబం చూసుకుంటే అంతా మసకగా మురికిగా కనిపిస్తోంది. అది చూసి రోహన్కి చిరాకొచ్చి తన ప్రతిబింబం అస్సలు బాలేదని చెప్పి ఆ అద్దాన్ని గట్టిగా రుద్దడం మొదలుపెడతాడు. అతని ఆలోచనేంటంటే అద్దం శుభ్రమైతే తన ప్రతిబింబం కూడా క్లియర్గా నీట్గా కనిపిస్తుందని. కాని ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అదొక వృధా ప్రయాస. ఎందుకంటే సమస్య అద్దంలో లేదు కదా, సమస్య తనలోనే, తన ప్రతిబింబంలోనే ఉంది. ఆలోచించి చూస్తే మనలో చాలామంది రోహన్లాగే ప్రవర్తిస్తాం. బయటి ప్రపంచాన్ని, పక్కవాళ్లని మార్చాలని తెగ తాపత్రయపడతాం. కాని అసలు మార్పు ఎక్కడ మొదలవ్వాలో ఆ పాయింటే మర్చిపోతాం. సో అసలు సీక్రెట్ ఏంటన్నమాట? ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మనల్ని మనం మార్చుకోవాలి. మార్పనేది బయట మొదలవ్వదు, మన లోపల మొదలవ్వాలి. ఇదే ఈరోజటి మన చర్చకు మూలస్తంభం. రైట్? ఇక ఈ బయట ప్రపంచాన్ని బాగు చేయాలనే భ్రమ నుండి బయటకొచ్చి అసలైన శక్తి ఎక్కడుందో చూద్దాం. అదే అంతర్గత మార్పు. ఆ పవరేంటో తెలుసుకుందాం. చూడండి, 1961లోనే పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యగారు ఒక అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చారు. మనం మారితే యుగం మారుతుంది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా ఒక వెలుగు చూపించే జ్యోతిలాంటిది. మొత్తం యుగ పరివర్తన రహస్యం అంతా ఈ ఒక్క వాక్యంలోనే ఉంది. అయితే దీని వెనుకున్న లాజికేంటి? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. సమాజమంటే ఏంటి? ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడింది కాదు కదా. మనమందరం కలిస్తేనే సమాజం. అంటే ఒక్కొక్క వ్యక్తిగా మనం మారితే ఆటోమేటిక్గా సమాజం కూడా మారిపోతుంది. అంతే. ఈ ప్రక్రియనే ఆత్మనిర్మాణం అని అంటారు. అంటే సెల్ఫ్ క్రియేషన్. మనల్ని మనం బిల్డ్ చేసుకోవడం, మన ఆలోచనల్ని, మన అలవాట్లని, మన ప్రవర్తనని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడం. ఒక మంచి ప్రపంచాన్ని నిర్మించాలంటే ఇదే ఫస్ట్ స్టెప్. ఇంకో అద్భుతమైన మాటేంటంటే మనల్ని మనం బాగు చేసుకోవడమే దేవుడికి చేసే అతి గొప్ప సేవ. అంటే చూడండి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడం అనేది కేవలం ప్రపంచానికి సేవ చేయడమే కాదు, అది దైవానికి చేసే సేవతో సమానమన్నమాట. సరే, ఈ జ్ఞానం ఎక్కడ్నుంచొచ్చిందో ఆ మూలాల్లోకి వెళ్దాం. సరిగ్గా 1961లో ఆచార్యగారిచ్చిన సందేశంలో అసలు ఏముందో ఆయన మాటల్లోనే విందాం రండి. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? యుగాన్ని నిర్మించే పని బయట మొదలవదు, మన లోపల మొదలవుతుంది. ప్రపంచంలో అన్యాయం, బాధ పోవాలంటే ముందు మనలో ఉన్న లోపాలు పోవాలి. వాటిని మనం సరిచేసుకుంటే చాలు, బయటి ప్రపంచం అదే బాగుపడుతుంది. ఆయనింకా ఏమన్నారంటే ఆత్మనిర్మాణ సాధనే కొత్త యుగానికి పునాది. ఇక్కడ ఆయన వాడిన దీపం పోలిక అద్భుతం. ఒక్క దీపం వెలిగిస్తే చాలు, అది చీకటిని సవాలు చేస్తుంది. ఆ దీపం మనమే అవ్వాలి అని పిలుపునిచ్చారు. ఎంత గొప్ప మాట కదా! అంటే అసలైన ధైర్యం, అసలైన హీరోయిజం ఎక్కడుందన్నమాట? బయట శత్రువులతో కాదు, మన లోపల ఉన్న చెడుతో, మన బలహీనతలతో పోరాడటంలోనే ఉంది. అదే గొప్ప వీరత్వం. ఓకే, ఫిలాసఫీ అంతా అర్థమైంది. మరి దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? ఈ మార్గంలో ముందుకెలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ ఆత్మనిర్మాణ ప్రయాణం మొదలుపెట్టడానికి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. మనలో ఏ లోపాలున్నాయో నిజాయితీగా గుర్తించడం. 2. వాటిని ఎలాగైనా అధిగమించాలని ఒక గట్టి సంకల్పం తీసుకోవడం. 3. మంచి పనుల్లో, గొప్ప పనుల్లో నిమగ్నమవడం. ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మనల్ని మనం బలవంతం చేసుకోవటం కాదు. నిజానికి మంచిగా ఉండటం, మంచి చేయటం అనేది మన ఆత్మ యొక్క డీఫాల్ట్ సెట్టింగ్ లాంటిది.
మనం చేయాల్సిందల్లా తిరిగి మన సహజ స్వభావానికి చేరుకోవటమే. సో ఫైనల్గా మనమేం నేర్చుకున్నాం? సింపుల్ ఫార్ములా: మనం మారితే యుగం మారుతుంది. ప్రపంచ శాంతికి మన అంతరంగ శుద్ధికి డైరెక్ట్ లింక్ ఉంది. అసలైన హీరో ఎవరంటే తన లోపాలను జయించినవాడే. ఎందుకంటే మన అంతరాత్మ బాగుంటే ఈ ప్రపంచం కూడా అందంగానే కనిపిస్తుంది. మనం మొదట ఒక ప్రశ్నతో మొదలుపెట్టాం కదా, ప్రపంచాన్ని మార్చగలమా అని. ఇప్పుడు ఆ ప్రశ్నని ఇలా మార్చుదాం. ఒక్క దీపం వెలిగితేనే చీకటి భయపడి పారిపోతుంటే, మనమందరము ఒక్కొక్క దీపంలా వెలిగితే ఏమవుతుంది? అప్పుడు ఈ యుగం మారకుండా ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణను ముగిద్దాం.